హలో హాయ్, మీ ముందుకు మరోసారి మంచి వీడియోతో వచ్చేసా. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది, అదే వెజిటేబుల్ బిర్యానీ. ఈ శ్రావణ మాసంలో చికెన్ బిర్యానీని మిస్ అయ్యే వాళ్ళు ఈ వెజ్ బిర్యానీ చేసుకొని సోల్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, కొన్ని పచ్చిమిర్చి అండ్ క్యాలీఫ్లవర్, ఆలు, టొమాటో, కొంచెం మిల్ మేకర్. నేను ఇక్కడ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని మరియు మిల్ మేకర్ని, ఎందుకంటే మిల్ మేకర్స్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది, అలాగే క్యాలీఫ్లవర్ పురుగులన్నీ పోతాయి. అండ్ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కుక్కర్లో 60% ఉడకబెడితే సరిపోతుంది. వాటర్లో అన్ని బిర్యానీ స్పైసెస్, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. అండ్ బిర్యానీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి, అట్లయితే పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇక్కడ వాటర్లో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం తర్వాతకి వెజిటేబుల్స్లో కూడా అన్నీ వేసి కలిపి మ్యారినేట్ చేసుకుంటాం కాబట్టి. మీరు ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా కదా, సో ప్యారలల్గా ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో స్పైసెస్ కలుపుకోవాలి. ఏవేవి వేసుకోవాలో చూసేద్దాం. ఉప్పు, పసుపు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి, అండ్ మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్ పులావ్ లేకపోతే బిర్యానీ మసాలా ఉంటే కలిపి పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసి మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం వేసుకోండి. ఇక్కడ ఒక సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. మీరు వినే ఉంటారు కదా, కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఎంత ఘోరం కదా అసలు. సో అమ్మాయిలు మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలనే కాదు, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. అవతల పర్సన్ని అంత ఈజీగా నమ్మొద్దు. అండ్ చిన్నపిల్లలు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పియండి, ఇట్స్ నెససరీ కదా. అప్పట్లో మనం పాములని, కుక్కలని చూసి భయపడుతున్నాం, కానీ ఇప్పుడు మనుషులను చూసి కూడా భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి కదా. మన ఛానల్లో హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం దాదాపుగా 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్కి ఈక్వల్గా పట్టేలాగా కలుపుకోవాలి. ఈలోపు బియ్యం ఉడకడానికి వాటర్ కూడా మరుగుతున్నాయి. సో మనం బియ్యం వేసుకొని రైస్ని ఒక 60 to 70% ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం దమ్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి, ఎందుకంటే కూరగాయలు పచ్చివాసన పోతుంది. అండ్ ఇక్కడ మనం దమ్కి ప్రిపేర్ చేసుకుందాం. లేయర్స్ వైజ్గా ప్రిపేర్ చేసుకోవాలి, అంటే ఒక లేయర్ వెజిటేబుల్స్ వస్తే ఆ తర్వాత రైస్, తర్వాత వెజిటేబుల్స్, లాస్ట్లో రైస్ రావాలి. మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనుకున్నాం కదా. సో చూద్దాం, ఈ వీడియోకి ఒక 50 లైక్ ఎక్స్పెక్ట్ చేద్దాం. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. అండ్ అలా రైస్ని సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫుడ్ కలర్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటే వెజిటేబుల్స్ అండ్ రైస్ కుక్ అవ్వడానికి సరిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బిర్యానీ బౌల్ని గ్యాస్ పైన డైరెక్ట్గా పెట్టొద్దు, ఇలా పెనం ప్రీహీట్ చేసుకొని దానిపైన పెట్టుకోవాలి, ఎందుకంటే కూరగాయలు మాడిపోతే బిర్యానీ అరోమా మిస్ అవుతాం కదా. సో 20 to 30 minutes పడుతుంది బిర్యానీ బాగా కుక్ అవ్వడానికి. ఆఫ్టర్ 30 minutes మన వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. అలా వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని, బిర్యానీ అంటే ఆనియన్ అండ్ లెమన్ పక్కా కదా, సో అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. 100 సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కదా, సో త్వరగా చేయండి. ఇట్లు మీ గద్వాల్ అమ్మాయి.